లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. అమెజాన్ కంపెనీ నుండి ఆపరేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీకు కనుక అమెజాన్ కంపెనీలో జాబ్ కావాలంటే కనుక డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ నుండి ఆపరేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేసే విధంగా వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద 6 month కాంట్రాక్ట్ బేస్ కింద ఈ యొక్క ఆపరేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో 6 month తర్వాత మిమ్మల్ని తీసేస్తారా అంటే ఆబ్వియస్లీ తీసేసారనమాట. సో మీ యొక్క వర్క్ బేస్ చేసుకుని వచ్చేసి మీరు హైరింగ్స్ అనేది కూడా ఫుల్ టైం రోల్కి వచ్చేసి కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఆపరేషన్స్ టీమ్స్ హైదరాబాద్ లొకేషన్ నుండి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క అమెజాన్లో ఉన్న ఆపరేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే రీసాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఆన్సర్ కస్టమర్ క్వశ్చన్స్ వయా కాల్ అండ్ మెసేజ్ ద్వారా మనము ఎవరైతే అమెజాన్ సంబంధించిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా మనకి మెయిన్గా చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాంతోపాటు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ టైపింగ్ నాలెడ్జ్, సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 24/7 ఎన్విరాన్మెంట్ కింద 100% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే మనము ఈ యొక్క జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క జాబ్స్కి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డొమైన్లో ఎనీ టెక్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మినిమం 1 to 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ డొమైన్లో మినిమం 1 to 2 years అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే కస్టమర్ ఆబ్జెక్షన్, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేటర్, ప్రాంప్ట్ అండ్ క్విక్ థింకర్, బీ ఎంథూసియాస్ట్, పర్సనల్ అండ్ ఇంటరాక్టివ్, కొన్ని ఇలా రిక్వైర్డ్ స్కిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అమెజాన్ కంపెనీ డైరెక్ట్ జాబ్ పోర్టల్ నుండి అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించిన ఫామ్ అది మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. పైన వన్స్ మీరు జాబ్ రోల్ కూడా చూడవచ్చు. దెన్ దాని తర్వాత సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. లైక్ మన యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మన యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఉంటుంది ఇక్కడ. సో దీనికి వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు లైక్ ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ అదర్ గ్రాడ్యుయేట్స్ ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దెన్ మనకి ఈ యొక్క పర్టికులర్ జాబ్కి వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి లైక్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. లైక్ టోటల్ ఎక్స్పీరియన్స్, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, లేకపోతే నోటీస్ పీరియడ్, దానికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ అంతా మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. దెన్ మనకి అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. లైక్ గ్రాడ్యుయేషన్ ఇయర్లో ఏదైనా బ్యాక్లాగ్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ఫిల్ చేసేసిన తర్వాత మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫైనల్గా మన యొక్క రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్లో చాలామంది అయితే అప్డేటెడ్ స్కిల్స్ మెన్షన్ చేయరు. అప్డేటెడ్ స్కిల్స్ మెన్షన్ చేయాలి. మీ రెజ్యూమ్లో కూడా ఆ యొక్క ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ పర్టికులర్ కంపెనీలో చేసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా మీ రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పైన మాన్యువల్ డీటెయిల్స్లో మెన్షన్ చేయాలి. అది ప్రాపర్ ఉంటే కనుకనే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి.
తర్వాత మీ యొక్క ఆన్లైన్ ఫోటో అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. యూజ్ కెమెరాని ట్యాప్ చేసేసి సరిపోతుంది. క ఈ యొక్క అప్లికేషన్ డైరెక్ట్ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఆన్లైన్ కెమెరా అయితే ఓపెన్ అయ్యి మన యొక్క పిక్చర్ అనేది క్యాప్చర్ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. దెన్ ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. అమెజాన్ కంపెనీకి సంబంధించిన జాబ్స్కి ఆన్లైన్ ద్వారా ఈ విధంగా వచ్చేసి మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.